హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద వ్లాగ్స్. మా వాళ్ళని చూడండి ఒకసారి. ఒకరేమో బకెట్, ఇంకోరేమో మగ్గు, ఇంకోరేమో పరక పట్టుకొని ఎలా నించున్నారో. మరి వీళ్ళు ఎందుకు ఇలా నించున్నారు, ఎందుకు ఇక్కడ ఇలా పట్టుకుని ఉన్నారు అనుకుంటున్నారా? మరి ఏం లేదండి, 3 days అయితే హాలిడేస్ వచ్చాయి కదా. మా ఆయనకైతే 3 days హాలిడేస్, అలాగే మా పిల్లలకి కూడా. ఇంకేముంది, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. హాలిడేస్ వచ్చాయంటే చాలు ఏదో ఒకటి కంప్లీట్ చేసేయాలి. అందుకోసమే వీళ్ళైతే ఇదిగో మనకి వెనక కనిపిస్తుంది కదా, ఈ ట్యాంక్ని అయితే క్లీన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మా ఆయన అయితే ట్యాంక్ క్లీన్ చేద్దామని పైకైతే వచ్చేసాడు. మా పిల్లలకు తెలియకుండా ఎలా పైకి వచ్చినా, వాళ్ళు ఎలా తెలుసుకొని వచ్చారో మాకంటే ముందే వచ్చేసారు పైకి. చూడండి, మాకంటే ముందే వచ్చేసి ట్యాంక్లో దిగి ఎలా చెప్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. మా ఆయనకంటే ముందుగా వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్, ఇలా ట్యాంక్ కడగాలి, ఇండ్లు క్లీన్ చేయడం, ఇలా చూడండి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో. వాడికి ఎంత ఆనందంగా ఉందో ట్యాంక్ లోపలికి దిగగానే. మరి వీళ్ళిద్దరు దిగితే మా పాప ఊరుకుంటుందా? మా పింకెమ్మ కూడా నేను వెళ్తాను, నేను దిగుతాను అంటుంది. ఈ సిండెక్స్ చూడండి, మా ఆయన దిగితేనే పగిలిపోతుందేమో అని భయంగా ఉంది. ఎండకి ఎండిపోయి ఉంటాయి కదా, భయంగా ఉంది. అలాంటిది ఇంకా మా ఆయన, మా చిన్ను, పింకి ముగ్గురు దిగితే ఇంకేమనుందా, పొట్టని పేలిపోదు అది. అందుకనే వద్దని చెప్పాను. అయినా ఇందులో దిగగానే ఒక్కసారి ట్యాంక్ లోపలికి చూడండి ఎలా ఉందో. అబ్బా, ఎంత ఘోరంగా ఉంది అంటే, మరి ఈ ట్యాంక్ను ఎన్నో ఏండ్ల నుంచి క్లీన్ చేసినట్టుగా లేరండి ఇంటి ఓనర్ వాళ్ళైతే. ఇంత గలీజ్గా ఉందో చూడండి ఒకసారి. ఎంత శుద్ధంత లోపల పేరుకుపోయింది. అందుకే ట్యాప్లలో వాటర్ అయితే చాలా సరిగా రావట్లేదు. ఇంత ముందుకు రెంట్కున్న వాళ్ళు మరి ఎలా ఉన్నారో అర్థమే కావట్లేదు. మేము వచ్చి 2 months అవుతుంది, మాకు ఎలానో అనిపిస్తుంది. అందుకోసమే మేమైతే ట్యాంక్ని అయితే ఇంకా ఎలాగో హాలిడేస్ కదా, ఇంటి దగ్గరే ఉంటామని ఇదైతే క్లీన్ చేస్తున్నాము. ఇంకా ఇదైతే క్లీన్ అయిపోతుంది. మా పింకీ పాప కూడా లోపలికి వెళ్ళాలని చాలాకైతే చాలా ఆతృతగా ఉంది. మా ఆయన అయితే లోపల నుంచి బకెట్తో అంతా నాకు అందిస్తూ ఉంటే, నేను పక్కన వెనక సైడ్ అయితే కొంచెం ఖాళీ ప్లేస్ ఉందండి, అందులో అయితే ఈ బకెట్ తీసుకెళ్ళి వేసేస్తున్నాను. ఇంకా ఈ గలీజ్నంతా అక్కడ పడేసాము. తర్వాత ఇది చూడండి ఎంత క్లీన్గా చేసేసాడు మా ఆయన. నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఖాళీగా అసలు ఎంత నీట్గా చేసేసారో, చాలా నీట్గా కడిగేశాడు మా ఆయన ట్యాంక్ని అయితే. ఇంకా చూడండి నీట్గా అయిన తర్వాత ఎంత బాగుందో కదా. ఇంత ముందుకు అంత గలీజ్గా ఉండేది. ఇంకా ఫైనల్లీ కంప్లీట్ చేసేసాడు మా ఆయన అయితే. అనుకున్నది అయితే అయిపోయింది. కానీ ఫస్ట్ వచ్చినప్పుడే అనుకున్నామండి ట్యాంక్ క్లీన్ చేసుకుందాము ఒకసారి, వాటర్ ఎలా ఉన్నాయో ఏమో అని. కానీ కుదరలేదు. ఇంకా అందుకోసమని ఈరోజు ఎలాగో 3 days హాలిడేస్ కదా, ఇంటి దగ్గరే ఉంటాం కదా, ఒకరోజు పని అయిపోతుంది అనేసి ఇదిగో మా ఆయన అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నాడు. ట్యాంక్ అడగడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి మోటార్ అయిపో అని చెప్తే మోటార్ వేద్దామని కిందికి దిగిపోయానండి. కిందికి దిగి వెళ్ళి చూస్తే తీరా మోటార్ ఆన్ చేద్దామని వెళ్తే అక్కడ చూస్తే కరెంట్ అయితే లేదు.